హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ సినీ సెలబ్రిటీల విడాకులు. సినీ సెలబ్రిటీలు అంటే వాళ్ళకి వేలల్లోనూ లక్షల్లోనూ ఇలా చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళని సోషల్ మీడియా ఇంపాక్ట్ పెరిగినప్పటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేసే అంటే సినీ సెలబ్రిటీని అబ్జర్వ్ చేసే వాళ్ళ సంఖ్య మరింత పెరిగింది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలోనూ వృత్తిపరంగాను వాళ్ళు ఏమేం చేస్తున్నారు అనే విషయాలను గమనించే వాళ్ళ సంఖ్య ఎక్కువయ్యింది. ఇది ఓ రకంగా ప్లస్ అయితే ఓ రకంగా మైనస్ కూడా అవుతుంది. ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళ పైన ట్రోలింగ్లు కూడా జరుగుతున్నాయి. తాజాగా చూస్తే ఇప్పుడు సినీ సెలబ్రిటీల వ్యవహారాలకు వస్తే దశాబ్దాల తరబడి అంటే పెళ్లి చేసుకొని 10 ఏళ్లకు పైగా గడిచిన కొన్ని జంటలు ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించడం అనేది ఇప్పుడు కొసమెరిపోయింది. ఇది హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తన సతీమణి సైరా బానుతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ముందుగా ఈ విషయాన్ని సైరా బాను మేనేజరు అధికారికంగా ప్రకటించారు. ఎమోషనల్తో కూడినటువంటి కొన్ని మానసిక సమస్యల కారణంగానే తాను రెహమాన్తో విడిపోతున్నట్టు సైరా బాను గారు తెలియజేశారు. అలాగే రెహమాన్ కూడా దానికి ఎమోషనల్ ఫీల్ అయ్యేసి త్వరలోనే తాము 3 పదులు దాంపత్య జీవితాన్ని పూర్తి చేసుకుంటామని సంతోషపడే లోపే ఇలాంటి ఒక బాధాకరమైన విషయాన్ని షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో బాధగా ఉందంటూ ఆయన కూడా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. రీసెంట్గా సినీ సెలబ్రిటీల విడాకులు ప్రకటించినారు అనమాట కొంతమంది. వాళ్ళ గురించి మన సినీ జనాలు అనేది మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇంతకీ ఆ లిస్టులో ఉన్న వాళ్ళు ఎవరంటే రీసెంట్గా అయితే జయం రవి ఆయన భార్య ఆర్తి నుంచి విడిపోయారనమాట. పొన్నియిన్ సెల్వన్లో మెయిన్ కథానాయకుడిగా నటించినటువంటి జయం రవి ఆ సినిమా తర్వాత తన భార్య ఆర్తితో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఆర్తి దీనిపైన జయం రవికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎందుకంటే తనకు మాట మాత్రమైనా చెప్పకుండానే జయం రవి విడాకులు ప్రకటించడం పైన ఆమె సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారనమాట. కొన్ని వ్యక్తిగత కారణాలను వారిద్దరూ సోషల్ మీడియా వేదికగానే వాళ్ళు వ్యక్తం చేశారనమాట. అలాగే ధనుష్ ఆయన సతీమణి ఐశ్వర్య కూడా 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోతున్నట్లు వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళని ఇద్దరిని కలుసుకునేదానికి కావాల్సినంత సమయం ఇచ్చినా కూడా మేమిద్దరం కలిసి ఉండలేము అనేసి తాజాగా కూడా వాళ్ళు కోర్టుకి స్పష్టం చేసేసారు. దీంతో వాళ్ళ విడాకులు దాదాపు ఖాయమైపోయిందనమాట. ఇంకా అలాగే మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే నాగ చైతన్య, సమంత వీళ్ళిద్దరి పేరు చాలా బాగుంది. అభిమానులందరూ చాలా సంతోషపడ్డారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే నాగ చైతన్య, సమంత ఇద్దరు విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులందరికీ షాక్ ఇచ్చారు. అయితే త్వరలోనే నాగ చైతన్య శోభితా ధూళిపాలను వివాహం చేసుకోబోతున్నారు. ఇంకా అలాగే డైరెక్టర్ ఏఎల్ విజయ్, అమలాపాల్ వీళ్ళిద్దరూ కూడా సినిమా షూటింగ్లో జరుగుతున్న సమయంలోనే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే అది ఏం జరిగిందేమో కానీ స్పష్టమైనటువంటి సమాచారం లేదు. కానీ కొన్నేళ్ల తర్వాత వాళ్ళిద్దరూ కూడా విడాకులు తీసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు ఎవరికి వారు అంటే ఏఎల్ విజయ్ మరో వివాహం చేసుకున్నారు. అలాగే అమలాపాల్ మరో వివాహం చేసుకుని వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోయారనమాట. ఇలా ఐకానిక్గా ఉండేటువంటి సినీ సెలబ్రిటీలు తమ జీవిత భాగస్వాములతో విడిపోవడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.